హలో అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో పనికిరాని, వాడనివి పాత దుప్పట్లు, బెడ్‌షీట్లు ఉంటే మనం చక్కగా ఈ విధంగా కుషన్స్ అయితే తయారు చేసుకోవచ్చండి. అది కూడా చాలా సింపుల్‌గా అండి. ముందుగా మనం టేప్‌తో ఈ విధంగా కొలుచుకోవాలండి. ప్లాస్టిక్ కుర్చీలు అన్నీ ఒకే సైజులో ఉండవు కాబట్టి మనం కొలుచుకొని కుట్టుకుంటే మనకి పర్ఫెక్ట్‌గా చక్కగా సెట్ అయిపోతుంది. మా కుర్చీ వచ్చేసి పొడవు అలాగే వెడల్పు కూడా 15 ఇంచెస్ వచ్చిందండి. ఒకవేళ టేప్ లేకపోతే ఏదైనా దారంతోనైనా కొలుచుకోవచ్చండి. చాలా సింపులే అనమాట. ప్రత్యేకంగా టేపే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఉన్న పాత దుప్పటిని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ముందుగా అంచులన్నీ కట్ చేయాలండి. ఇది బాగా పాడైపోయింది చూసారా? అంచులన్నీ బాగా దారాలన్నీ ఊడిపోయి పాడైపోయిందనమాట. పాడైపోవటం అంటే మరీ చినిగిపోవటం లేదండి. అంచుల దగ్గర కొంచెం దారాలది ఊడిపోయి ఉందనమాట. అందుకే నేను ఈ విధంగా యూజ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా వాడుకునే వాళ్ళు ఉంటే గనక, అంటే మరీ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఇచ్చేయండండి. కానీ మీరే ఏదైనా యూజ్ చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ కుర్చీలనేవి మినిమమ్ కదా! అందరి ఇళ్లల్లోనూ ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు. అంచులన్నీ కట్ చేసిన తర్వాతే నేనిప్పుడు మనం ముందు 15 ఇంచెస్ అలా వచ్చింది కదండీ మనకి! ఆ 15 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. దుప్పటిని నేను 4 మడతలుగా వేసి కట్ చేస్తున్నానండి. ఇక్కడొచ్చేసి ఇది కొంచెం పలుచగానే ఉందండి దుప్పటి. దుప్పటి మొత్తానికి నాకు ఒక్క కుషన్ మాత్రమే వచ్చింది. క్లాత్ చాలా రోజులుగా వాడగా ఈ విధంగా కొంచెం బాగా పాతబడి క్లాత్ అయితే పలచబడిపోయింది. అందుకే నేను ఈ విధంగా చక్కగా దుప్పటి మొత్తాన్ని యూజ్ చేసి కుషన్ అయితే తయారు చేశాను. ఫస్ట్ ఒకసారి కట్ చేసి ఆ తర్వాత అదే పీస్‌ని పెట్టి మిగతా దుప్పటంతా కూడా కట్ చేశానండి. ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి పై వైపున మనకి నీట్‌గా అందంగా కనిపించడం కోసమని నా దగ్గర బ్లౌజ్ పీస్ ఒకటుందండి. అది కుట్టించుకోవడానికి సరిపోదనమాట. నాకైతే సరిపోదని చెప్పేసి నేను ఈ విధంగా దీన్ని ఇలా వాడేశాను. పై కవర్‌గా అయితే దీన్ని తీసుకున్నానండి. 15 ఇంచెస్ కదండీ ఫస్ట్ మనకొచ్చింది. ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. మళ్ళీ మనం కుట్టుకునేటప్పుడు ఖర్చుల్లో అది పోతుందండి. కాబట్టి ఎక్స్‌ట్రా 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి, ఫోల్డ్ చేసేసి రివర్స్ చేసి చక్కగా 3 వైపులా కుట్టుకోవాలండి. ఒక వైపు ఓపెన్ ఉంచేసి 3 వైపులా క్లోజ్ చేసుకోవాలి. చాలా చాలా బావుంటుందండి. ఎంత సింపుల్‌గా ఉంటుందో. ఇప్పుడు నేను కుట్టి తీసుకొచ్చాను. ఇప్పుడు రివర్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు లోపలికి మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ కూడా నీట్‌గా పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి పెడితే మనకి చక్కగా నీట్‌గా వచ్చేస్తుందండి. ఒక్కొక్క పీస్ పెట్టడం అయితే అసలు కుదరదు. ఈ విధంగా అన్ని పీసులు ఒకేసారి పెట్టేసి నీట్‌గా సర్దుకోవాలి. మనకి ఎక్కడ మడతలనేవి రావండి. కొంచెం నీట్‌గా జాగ్రత్తగా సర్దేసుకోవాలి. ఫస్టే మనం ఈ విధంగా సర్దుకుని మళ్ళీ మనం కుడతామండి. మధ్యలో అక్కడక్కడ టాకాలు వేసేస్తే ఇంక అస్సలు జరగదు. చక్కగా మనకి మురికి పట్టినప్పుడు కూడా వాష్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఓపెన్ వైపు అంచుల్ని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మళ్ళీ కుట్టాను. చూడండి, ఈ విధంగా కుట్టేసానండి. ఇప్పుడింకా ఈ విధంగా టాకాలు వేసుకోవడానికి ముందుగా మార్కింగ్ ఇచ్చుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. అన్నీ కూడా మనకి టాకాలు కూడా నీట్‌గా వేసుకుంటే చాలా బావుంటుంది. అలా కాకుండా మనకి బొంతలకి మధ్యలో కుడతారు కదండీ! ఆ విధంగా వీలైతే గనక మీరు మిషన్ మీద కుట్టుకోండి. అలా వీలు పడనప్పుడైతే చక్కగా ఈ విధంగా దగ్గరగా టాకాలు వేసుకుంటే ఇంక చాలండి. మనం మిషన్‌లో వేసుకున్నా సరే, వాషింగ్ మిషన్‌లో వేసుకున్నా సరే, ఇక అస్సలు క్లాత్ అనేది పాడవదు. ఒక దగ్గరికి అంటే ఒకే దగ్గరికి కుప్పలాగా అయిపోయి పాడైపోవడం అనేది అస్సలు జరగదనమాట. చూసారా ఎంత బావుందో! కుషన్ చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాం కదా! ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఛానెల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.